అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? సూపర్. హలో హలో. ముందుగా పెద్దలు మురళీమోహన్ గారికి, చిన్నజీఆర్ స్వామి గారికి, అలానే మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ 35th యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సాయి సేవా సంఘ్ వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాట్లాడతావరా? హలో అన్న, కొంచెం సౌండ్ పెంచు. హలో 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 చెక్ చెక్ ఓకే. ముందుగా అందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ హాయ్. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు మా రాంప్రసాద్ అన్న మాట్లాడతారు. హాయ్ అండి అందరికీ హాయ్. సో హాయ్. ఇంతవరకు మంచి విషయాలు నేర్చుకున్నాం. సరదా కొంతసేపు మనం ప్రోగ్రాంలో నవ్వుకుందాం. మిమ్మల్ని అందరినీ ఒక మంచి స్కిట్ చేసి నవ్విస్తాం. రెడీయా? ఎస్. గట్టిగా ఓకే. హలో 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 నరేష్ కొంచెం పెంచండి. హలో హలో నరేష్ ఇంక పెంచడం కాదు, మా హైట్ అంతే. కానీ సో సాధారణంగా కొన్ని ఆఫీసులో రికమెండేషన్ చేస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మినిస్టర్ తాలూకా, ఈ ఎమ్మెల్యే తాలూకా అని చెప్తుంటారు. అలా రికమెండేషన్తో ఉద్యోగంకి వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఒక్కసారి మీరు అందరు గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నారని తెలుస్తుంది. థ్యాంక్ యూ. హలో మినిస్టర్ గారు, మీ బామ్మర్దికి ఉద్యోగం ఇవ్వాలా సార్? ఎందుకు మీ బామ్మర్ది ఎలా ఉంటారు సార్? అరే మినిస్టర్ మనం ఎన్నుకున్నారు అబ్బాయి. గాలి కావాలంటే గాలి ఇస్తారు, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇస్తారు. హైట్ అడగాల్సింది, అది కూడా ఇచ్చేవాళ్ళు. సార్ సార్ నేను మళ్ళా చేస్తాగు. నమస్తే సార్. ఎవరు తమ్ముడు నువ్వు? సార్ నేను ఉద్యోగాలకి ఇంటర్వ్యూ చేస్తుంటా. ఇంటర్వ్యూ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? కింద నుండి. సార్ 4 ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, కొంచెం లేట్ అయింది సార్. ఇంటర్వ్యూ ఎన్నింటికి? 8 o'clock సార్. 8:30 అయింది సార్. ఎక్కడి నుంచి వచ్చావు? సాయి సేవా సంఘం నుంచి వచ్చాను సార్. కూర్చో. కూర్చో. ఎవరు సార్, మీ అబ్బాయా? అబ్బాయి కాదు, ఇంటర్వ్యూకి వచ్చా. ఇంటర్వ్యూకి వచ్చారా? బా చిన్న ఏజ్ లోనే ఉద్యోగం అంటే. చిన్న ఏజ్ కాదు, ఏజ్ పెద్దదే. హైట్ చిన్నది. సూపర్ సార్. కూర్చో. సార్ ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ అడుక్కో సార్. రెస్పెక్ట్ అడగరా సార్. పంచ పాండవులు ఎంతమంది? ఏంట్రా చెయ్యి చూపిస్తున్నావు? బతకాలని లేదా? మినిస్టర్ గారు మా ఆయనకే ఉన్నారు. అది వెళ్ళిపోయి అరగంట అవుతుంది. అవునా? బతకాలని లేదా? సార్ సార్ చాలా ఈజీ క్వశ్చన్ సార్. మీకు క్లూ ఇస్తున్నాను చూడండి. ఏ అర్థమైతలేదు. ఇది ఎంత సార్? 1 ఇది 2 ఇది ఇప్పుడు 3 లేదురా. ఇది 4 ఇది 5. రైట్ ఆన్సర్. సార్ మొత్తం మీరే చెప్పారు కదా సార్. ఆడేం చెప్పాడు సార్? నీకు ఉద్యోగం కావాలా, క్వశ్చన్ కావాలా? నాకు ఉద్యోగం కావాలి సార్. కూర్చో. కౌరవులు ఎంతమంది? సార్ 100 మంది సార్. గట్టిగా చెప్పలు కొట్టండి అమ్మా, ఎంత బాగా చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదే నోటితో కౌరవుల పేర్లు చెప్పు. 1 2 3 4. టైం అప్. అదే సార్, అదిగా సార్. సార్ టైం అప్. కూర్చో. అరే కౌరవుల పేరు తెలియదా? మీకు తెలుసా? తెలియదు. కూర్చో. సార్ రెండో క్వశ్చన్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ పేరేంటి సార్? సార్ నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? నాకు జాబే కావాలి సార్. కూర్చో. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్. ఆయన టీవీలో వస్తాడు కదా. 50% కరెక్ట్. ఆయన గడ్డం ఉంటుంది కదా. 75%. మన్మోహన్ సింగ్. సార్ ఒక్కడు కొట్టాడు కొడతారు సార్. నూనెలో వేస్తారేంటి సార్? సమోసానండి. ఒసామా బిన్ లాడెన్. సార్ ఆడు సమోసా అంటే మీరు ఒసామా అన్నారేంటి సార్? ఒసామాలో సమోసా ఉందా లేదా? సమోసా ఉంది. ఉంటే మాత్రం మీరు చెప్పారు కదా సార్ మొత్తం ఆన్సర్ అంతా. జాబ్ కావాలా, క్వశ్చన్ కావాలా? జాబే కావాలి. ప్రపంచంలో అద్భుతమైన డాన్సర్ ఎవరు? మైకేల్ జాక్సన్. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ. ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మీరు ఎంకరేజ్ చేయరా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అమ్మమ్మ పేరు, తాతయ్య పేరు చెప్పు. మైకేల్ జాక్సన్ కి అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నాకు తెలీదు, ఉంటే చెప్పు, లేకపోతే బానే. ఉంటేనే పుడతారులేండి. కానీ సార్ అతను 1 2 3 టైం అప్. కూర్చో. అరే అది కూడా తెలియదు అబ్బాయి. నీకు తెలుసా? మైకేల్ జాక్సన్ అమ్మమ్మ, మైకేల్ జాక్సన్ తాతాల పేర్లు. కూర్చో. సార్
ఇది ఐఏఎస్ ఐపీఎస్లో అడిగే క్వశ్చన్. మరి నేను చెప్తే ఓకేనా? ట్రై చేయండి సార్. ఆ. మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుంది? నిన్ననే చూసినారా? ఒరే ముఖ్య ఎక్కడ ఉంటే తెలియదురా? నిన్ననే చూసా. ఎక్కడ చూసారు? పంజాగుట్టలో అనుకుంటా. కాదు సార్, ఆ, బాగా ఆలోచించండి. మనిషికి సార్ దగ్గరికి వచ్చారు. ఆ ముఖమే పెడతంత ఉంది, అందులో ముక్కు ఎక్కడ ఉందో ఇదే సార్ ముక్కు. రైట్ ఆన్సర్. ఆ. ఆడికి ముక్కు కూడా ఎక్కడ ఉందో తెలియదు, వాడిది రైట్ ఆన్సర్. నీకు క్వశ్చన్ కావాలా, జాబ్ కావాలా? జాబే కావాలి. మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి? 32. చెప్పట్లండి. బ్రిలియంట్ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయరా? ఇప్పుడు అదే నోటితో టాలెంట్కి ఎన్ని ఉంటాయి చెప్పు. ఏంటి తల ఎన్నోటి చెప్పాలా? ఆ. చెప్పు, టైం అప్ అంటావుగా. 1 2 3 4 టైం అప్. ఆడి దగ్గరికి వెళ్ళి. ఎన్నికలు కూడా తెలియదా? ఉన్నాయా ఊడిపోయినాయో ఫస్ట్ అడగాల, దాని తర్వాత సమాధానం చెప్పాలా. సార్ ఈయన చూస్తే ఇరిటేషన్ వస్తుంది, కొడితే ఆ పైకి వెళ్ళిపోతాడు సార్ పిల్లల దగ్గరికి. కొద్ది గట్టికి కొట్టు, బోడపల్ల పడాలి. ఏం మిల్లు అక్కడేనా? ఆ, ఆ. ఓకే సార్ ఆ, చివరి క్వశ్చన్. ఆ. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 31. డిసెంబర్ 31 ఏంటి సార్? గాంధీ తాత ఏం చెప్పాడు? ఏం చెప్పారు? ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలకు తిరుగుతుందో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు. అవును. ఆ రోజే కదరా భయ్, ఆడోళ్ళు మొగోళ్ళు మంది రోడ్ల మీద తిరిగేదే. అది కాదు సార్, మరి చిన్న క్లూ ఇస్తున్నా. జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ గారు వస్తారు. ఎందుకు? జూలై సినిమా అల్లు అర్జున్దే కదా. ఇలాంటి పనికి మాలిన తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఆ, జూలై తర్వాత ఆగస్ట్ ఆగస్ట్ 12 తర్వాత 14. 14 తర్వాత 15. రైట్ ఆన్సర్. మొత్తం మీరే చెప్పి రైట్ అంటారు ఏంటి సార్? నాకు అర్థం అవ్వదు. సరే, ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంస్థ పేరు చెప్పు. సాయి సేవా సంఘ్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు చెప్పు. వాళ్ళకే గుర్తుండు. 1 2 3 4 టైమ్ అప్. కంగ్రాచులేషన్స్ సార్. ఆ, ఆ. సార్ ఉద్యోగంలో ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారు? నేనెందుకు జాయిన్ అవుతా? మా పన్నోడు వచ్చి జాయిన్ అవుతాడు. మీ పనోడు కోసం మీరు ఇంటర్వ్యూకి వచ్చారా? ఎస్. ఇంట్లో ఇంటి పని, పన్నోడు వంట పని, పన్నోడు బట్టలు ఉతకడం, పన్నోడు సంసారం. పన్నోడు. ఆ, ఊరికి అడిగా సార్. నీ పేరేం పేరు సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరి. మిరప ఏం సార్ ముందు పెట్టారు? వెనక పెడితే మండుతుంది కదా, అందుకని. హలో ఎవరికి సార్? మినిస్టర్ గారు, ఇంటర్వ్యూకి వచ్చానండి, నన్ను దొబ్బిమని చెప్పాడు ఎవడో. మినిస్టర్ గారు బామ్మర్ది. రికమెండేషన్ నాదే. మరి ఆ పొట్టుడెవడు? చెప్పాడు కదా మిరపకాయలు యాదే కానీ వెళ్ళి మిరపకాయ పెట్టుకో అడితో పాటు. సార్ సారీ సార్. నార్మాయ్. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.